మురళి, నీ గుండె నిండా ధైర్యం నింపుకో. నేను విషయం చెప్పబోతున్నాను నీకు. నువ్వు ఏమైపోతావో అని నాకు చాలా భయంగా ఉంది. బంగారం, ఏంటి విషయం అసలు? తొందరగా చెప్పు, నాకు చాలా టెన్షన్ గా ఉంది. అది మురళి, మన ప్రేమ విషయము మన ఇంట్లో తెలిసిపోయింది. మా నాన్నగారు మన పెళ్లికి ఒప్పుకోలేదు. నాకు వేరే అతనితో పెళ్లి కుదిర్చారు. సారీ మురళి. ఓ వావ్, నిజంగానా? నేను చాలా అదృష్టవంతుడిని. ఇంకా నిన్నెక్కడ పెళ్లి చేసుకోవాల్సి వస్తుందేమోనని తెగ వర్రీ అవుతున్నాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. రాము, ఒరే రాము, చెప్పండి నాన్నగారు. నువ్వు నా జేబులో నుంచి 10 రూపాయలు దొంగలించావు కదా? అవును నాన్నగారు, కానీ నేనే తీశాను అని అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? మరేమో మమ్మీ కూడా తీసి ఉండొచ్చు కదా? ఒరే వెర్రి నా కొడక, మీ మమ్మీ అయితే 10 రూపాయలు మాత్రమే ఎందుకు తీస్తుందిరా? జేబులో నుండి మొత్తం డబ్బులు తీసుకుంటుంది. సరేలే గాని, నువ్వు నా జేబులో నుంచి 10 రూపాయలు దొంగలిస్తున్నప్పుడు నీ అంతరాత్మ అది తప్పని చెప్పలేదా? చెప్పింది నాన్నగారు, కానీ చెప్పుడు మాటలు వినద్దు అని మీరే చెప్పారు కదా నాన్నగారు. ఒరే రాజు, నా దగ్గర 1,00,000 రూపాయలు తీసుకొని సంవత్సరం గడిచిపోయింది. ఇక నేను అస్సలు వెచ్చేయలేను. నా మనీ నాకు వడ్డీతో సహా తిరిగి ఇచ్చే, లేకపోతే నీకు అసలు మర్యాదగా ఉండదు. అసలు నేనేం చేస్తానో నాకే తెలియదు. అబ్బా, అంటే ఏంట్రా, కొడతావా ఏంటి? రే, నేను పుట్టిన తర్వాత మీసమున్న మగవాడెవ్వడు నా ఒంటి మీద చెయ్యి వెయ్యలేదు తెలుసా? ఓ, అంటే ఇప్పటిదాకా నిన్ను ఆడవాళ్ళే కొట్టారన్నమాట. బబ్బబ్బబ్బా, ఈ స్రవంతి నన్ను చాలా టార్చర్ చేస్తుందిరా. టార్చర్ ముందు పుట్టి ఆడవాళ్ళు తర్వాత పుట్టారేమో అనిపిస్తుంది నాకు ఒక్కోసారి స్రవంతిని చూస్తూ ఉంటే. అందుకే స్రవంతిని వదిలించుకోవాలి అనుకుంటున్నాను. అవునా? ఇంతకీ ఏమని టార్చర్ చేస్తుందిరా? 2 సంవత్సరాలు ప్రేమించుకున్నాం కదా, ఇకనైనా పెళ్లి చేసుకుందాం